వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో మనం చూసినట్లయితే బేస్ రేట్ అంటే ఏంటి, గత ఎపిసోడ్లో మనం చూసినట్లయితే బేస్ రేట్ ఏంటి, ఎంసీఎల్ఆర్ అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి రిలేషన్స్ ఎలా ఉన్నాయి, పోలికలు ఎలా ఉన్నాయి, సారూప్యాలు ఎలా ఉన్నాయి, తేడాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి దాన్ని చూసాం. మరి ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే గుణాత్మక పరపతి అంటే ఏంటి, దాని యొక్క నియంత్రణ అంటే గుణాత్మక పరపతి నియంత్రణ లేదా ఎంపిక చేసినటువంటి పరపతి నియంత్రణ అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. గుణాత్మక పరపతి నియంత్రణ, ఎంపిక చేసినటువంటి పరపతి నియంత్రణ అన్నటువంటి దాన్ని తీసుకుందాం. గుణాత్మక పరపతి నియంత్రణ లేదా ఎంపిక చేసినటువంటి పరపతి నియంత్రణ అన్నటువంటి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి మనం ఇంతగా చూసినట్లయితే పరిమాణాత్మక పరపతి పద్ధతులు అన్నటువంటి వాటిని చూసాం. ఈ పరిమాణాత్మక పరపతి పద్ధతుల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తంలో అన్ని రంగాలకు లభించేటువంటి పరపతి పరిమాణం అంటున్నాము. ఈ పరపతి పరిణామంగా మారుతుంది. ఇక ఇందులో మనం చూసినట్లయితే రుణ అవసరాల మధ్య రంగాల మధ్య విచక్షణ ఉండదు. అంటే రుణ అవసరాలకు చూసుకుంటే రంగానికి మధ్య ఎలాంటి విచక్షణ అన్నటువంటిది ఉండదు. దీనివలన పరపతిని ఉపయోగించేటువంటి చర్యలు తీసుకున్నప్పుడు వ్యవసాయం అంటే వ్యయము, దానికి సంబంధించినటువంటి వ్యవసాయము, చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు, చేతి వృత్తుల వారు పరపతికి లభించడం అన్నటువంటిది కష్టమవుతుంది. లుక్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్, రుణ అవసరాల మధ్య రంగానికి రంగాల మధ్య అంటే ఎన్ని రంగాలు ఉన్నాయో ఆ రంగాల మధ్య విచక్షణ అనేటువంటిది ఏమాత్రం ఉండదు. ఈ విధంగా విచక్షణ అన్నటువంటిది ఉండకపోవడం వల్ల పరపతి తగ్గించే చర్యలు తీసుకోకపోతే, ఖచ్చితంగా మనము పరపతిని తగ్గించే చర్యల్ని తీసుకోవాలి. ఒకవేళ పరపతిని తగ్గించే చర్యలు తీసుకోనప్పుడు వ్యవసాయ రంగం, చిన్న పరిశ్రమల రంగం, స్వయం ఉపాధి పథకాలు, చేతి వృత్తుల వారు, వీరందరూ కూడా ఈ రంగాలకన్నిటికి కూడా పరపతి లభించడం అన్నటువంటిది కష్టమవుతుంది. పరపతి లభించడం అన్నటువంటిది కష్టమవుతుంది. ఏ రంగాలకు కష్టమవుతుంది? వ్యవసాయ రంగానికి, చిన్న పరిశ్రమల రంగానికి, స్వయం ఉపాధి పథకాలకు, చేతి వృత్తుల వారికి పరపతి లభించడం అన్నటువంటిది కష్టమవుతుంది. ఎందువల్ల? పరపతిని తగ్గించే చర్యలు తీసుకోనప్పుడు మనం చూసినట్లయితే లభించడం కష్టమవుతుంది. ఇక్కడ యాక్చువల్లీ 0 ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్. కష్టమవుతుంది. లభించడం అన్నటువంటిది కష్టమవుతుంది. అందువల్ల రిజర్వ్ బ్యాంక్ కొన్ని గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులను తీసుకొచ్చింది. దిస్ ఈజ్ ద పాయింట్. అసలు ఇక్కడ ఈ పాయింట్లో మనం నేర్చుకుంది ఏంటయ్యా అంటే, గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులను ఎందుకు తీసుకొచ్చిందయ్యా అంటే, వ్యవసాయ రంగానికి కానీ, చిన్న పరిశ్రమల రంగానికి కానీ, స్వయం ఉపాధి పథకాలకు కానీ, చేతి వృత్తుల వారికి కానీ పరపతి లభించడం అన్నటువంటిది కష్టంగా ఉంది. ఈ పరపతి లభించడం అన్నటువంటిది కష్టంగా ఉంది కాబట్టి, ఈ రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ రంగాలన్నింటికీ పరపతి లభించడం కష్టంగా ఉంది కాబట్టి పరపతిని కల్పించాలా అన్నటువంటి ఉద్దేశంతో గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులను ఆర్బీఐ తీసుకొని రావడం అన్నటువంటిది జరిగింది. గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులు అంటున్నారు. ఇది ఏదైనా ఒక రంగానికి లేదా ఒక ప్రాంతానికి వర్తిస్తుంది. ఈ గుణాత్మక నియంత్రణ పద్ధతులు చూసినట్లయితే ఇది ఏదైనా ఒక రంగానికి కానీ లేదా ఒక ప్రాంతానికి కానీ వర్తిస్తుంది. ఇక దీంట్లో ఉండేటువంటి సాధనాలను చూద్దాం. గుణాత్మక పరపతిలో ఉండేటువంటి సాధనాలను చూసినట్లయితే నైతిక ఉద్బోధన అంటున్నారండి. నైతిక ఉద్బోధన, మోరల్ స్పీచ్, ఆర్థిక లేదా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచడానికి అన్ని వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చేటువంటి సలహాలు మరియు సూచనలే
నైతిక ఉద్బోధన. ఈ నైతిక ఉద్బోధన ఇట్ ఇస్ నాట్ ఏ ఆర్డర్. సో ఇది ఏం చేస్తున్నారు ఎథికలీ. సో నైతికంగా ఆర్బీఐ ఏం చేస్తుంది, అన్ని బ్యాంకులకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది. అయ్యా మీరు వాణిజ్య బ్యాంకులు మీరు ఈ విధంగా ప్రవర్తించండి, మీ బిజినెస్లు ఈ విధంగా ఉండండి, మీ వ్యాపార సముదాయాలు ఈ విధంగా ఉండండి, ఇవి చెయ్యండి అన్నటువంటి వాటిని ఇస్తుంది. అలా ఇచ్చేటువంటి ఆ మోరల్ సపోర్ట్ అండ్ మోరల్ స్పీచ్ ఏదైతే ఉందో వాటినే మనం ఏమంటున్నాం, నైతిక ఉద్బోధన అని చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం, నైతిక ఉద్బోధన కిందికి చెప్తూ ఉన్నారు. మరి ఇందులో చూసినట్లయితే అనుత్పాదక రంగాలకు అన్ప్రొడక్టివిటీ సెక్టర్స్ అంటే ఈ నైతిక ఉద్బోధనలో భాగంగా అనుత్పాదక రంగాలకు, అదేవిధంగా చూసినట్లయితే చిన్న వ్యాపారాలు అంటే చట్టాన్ని పిలుస్తున్నారు చిన్న వ్యాపారాల రంగాలకు రుణాలు ఇవ్వవద్దనేటువంటి సూచనలు ఉన్నాయి. మరి బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టపరచడానికి వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు, ఉత్పాదక రంగాలకు రుణాలు ఇస్తూ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చెయ్యాలని ఈ నైతిక విలువలు, నైతిక ఉద్బోధన ఏదైతే మనం చెప్తూ ఉన్నామో ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి నైతిక ఉద్బోధన అన్నటువంటిది ఉందో అది చెప్తుంది. అంటే బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచడం కొరకు వ్యవసాయ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ ఈ విధంగా ఏవైతే ఉత్పాదక రంగాలు ఉన్నాయో ఆ ఉత్పాదక రంగాలకు రుణాలను ఇస్తే బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టపడుతుంది. ఆ విధంగా ఉత్పాదక రంగాలకు రుణాలను ఇవ్వండి, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచండి అని నైతికంగా చెప్పడమే దీని గురించి మనం చెప్తున్నాం. ఇక రెండోది మార్జినల్స్ని విధించటం. మొదట నైతికంగా చెప్పింది, ఓకే, నైతికంగా చెప్పిన దాంట్లో సో కొన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే రెండవ అంశంలో ఏం మాట్లాడుతుందయ్యా అంటే మార్జినల్స్. ఈ మార్జినల్స్ అన్నటువంటి దాన్ని విధిస్తున్నారు. ఏ విధంగా ఈ మార్జినల్స్ ఉన్నాయో చూద్దాం. ఏ వస్తువునకు ఎంత మార్జిన్ ఉండాలి, ఒక లోన్ కానీ ఇంకోటి తీసుకుంటే మార్జిన్ మనీ ఎంత అని మనం అడుగుతుంటాం. ఏదన్నా వస్తువు గురించి మనం మాట్లాడితే మార్జిన్ ఉందా, దీనికి ఏమన్నా మార్జిన్ మాకు లభిస్తుందా అని అడుగుతున్నాం. ఆ విధంగా మార్జిన్ అన్నటువంటిది ఎంత ఇవ్వాలి, ఏ వస్తువుకి ఎంతెంత మార్జిన్ ఇవ్వాలి అన్నది ఎవరు నిర్ణయిస్తారు? వాణిజ్య బ్యాంకులు నిర్ణయిస్తాయా, ఆర్బీఐ నిర్ణయిస్తుందా, ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందా, విత్త సంస్థలు నిర్ణయిస్తాయా అన్నటువంటి విషయాల్లో వస్తే ఆర్బీఐయే నిర్ణయం చేస్తుంది. మార్జిన్లను అంటే ఏ వస్తువుకి ఎంత మార్జిన్ ఉండాలన్నటువంటిది ఖచ్చితంగా ఆర్బీఐ యొక్క నిర్ణయమే, ఆర్బీఐయే నిర్ణయించి తీరుతుంది. సో ఆర్బీఐ నిర్ణయించి తీరుతుంది, దీంట్లో ఎలాంటి డౌట్స్ లేవు. నెక్స్ట్ మనం చూసినట్లయితే హామీగా చూపించేటువంటి సెక్యూరిటీ విలువలు అంటే వాణిజ్య బ్యాంకులు కానీ కస్టమర్స్ కానీ హామీగా చూపిస్తుంటారు. అంటే సెక్యూరిటీగా హామీగా చూపించేటువంటి సెక్యూరిటీ విలువ మొత్తాన్ని మరియు తీసుకునే రుణ మొత్తానికి మధ్య గల వ్యత్యాసాన్ని మార్జిన్గా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్జిన్ అంటే ఏంటంటే హామీగా చూపించేటువంటి సెక్యూరిటీ. నేను 1 కోటి రూపాయల భూమిని సెక్యూరిటీగా చూపించానండి, 1 కోటి రూపాయల భూమిని సెక్యూరిటీగా చూపించాను. రుణాన్ని ఎంత తీసుకుంటున్నా, 70 లక్షలకు రుణాన్ని తీసుకుంటున్నా అనుకుందాం. ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసము ఈ 30 లక్షలు. ఈ 30 లక్షలనే మనం మార్జిన్ అంటున్నామండి. ఈ 30 లక్షలనే మార్జిన్ అంటున్నాం. మార్జిన్ అంటే ఏంటంటే హామీగా చూపించేటువంటి సెక్యూరిటీకి, సో హామీగా చూపించే సెక్యూరిటీ విలువ మొత్తం మరియు రుణంగా తీసుకునేటువంటి విలువ మొత్తానికి గల వ్యత్యాసము. అంటే సెక్యూరిటీగా చూపించినటువంటి 1 కోటి రూపాయలు మొత్తం రుణంగా తీసుకునేటువంటి 70 లక్షలకు మధ్య ఉండేటువంటి వ్యత్యాసమే మార్జిన్ అంటున్నారు. అంటే ఈ మార్జినే 30 లక్షలుగా ఉంటుంది. ఇది మార్జిన్ అంటే. మరి ఏ వస్తువుకి ఎంత మార్జిన్ ఉండాలన్నటువంటిది కూడా
వీరు నిర్ణయించడం, అంటే ఆర్బీఐ నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ని కూడా పెంచుతారండి. ద్రవ్యోల్బణ కాలంలో చూసినట్లయితే మార్జిన్ను పెంచుతారు. సో మార్జిన్ను పెంచుతారు. ఏ కాలంలో? ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ను పెంచుతారు. సో మరి ఎప్పుడైతే ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ను పెంచుతున్నారో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఖచ్చితంగా మార్జిన్ను తగ్గిస్తారు. సో ద్రవ్యోల్బణ కాలంలో పెరిగితే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ను తగ్గించడం అన్నటువంటిది జరుగుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ను పెంచుతారు, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ను తగ్గించడం అన్నటువంటిది జరుగుతుంది. ఎప్పుడు మార్జిన్ని పెంచుతారు? ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ని పెంచుతారు. ఎప్పుడు మార్జిన్ తగ్గుతుంది? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ తగ్గుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ తగ్గించడం ద్వారా ద్రవ్య సప్లైని, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం జరుగుతుంది. అంటే ద్రవ్య సప్లై పెరగడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి మార్జిన్ తగ్గిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ద్రవ్య సప్లై పెరగడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ తగ్గిస్తారు. అంటే మార్జిన్ తగ్గించడం వల్ల, మార్జిన్ తగ్గితే ఏమవుతుందయ్యా? మార్జిన్ తగ్గినప్పుడు మనం చూసినట్లయితే ద్రవ్య సప్లై అన్నటువంటిది పెరుగుతుంది. ద్రవ్య సప్లై పెరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ ఉత్తేజపడుతుంది. ఈ మార్జిన్ ఎప్పుడు తగ్గించడం జరుగుతుంది? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలోనే తగ్గిస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలోనే మార్జిన్ను తగ్గించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ద్రవ్య సప్లై అన్నటువంటిది ఏమో పెరుగుతుంది, మరి ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది కూడా ఉత్తేజపడుతుంది అంటే పెరిగినట్లనే లెక్క. సో ఈ రెండు అంశాలను చూడడం కొరకే మార్జిన్ను తగ్గించడం అన్నటువంటిది జరుగుతుంది. ఏ కాలంలో తగ్గిస్తారయ్యా అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ను తగ్గించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఈ విధంగా ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి మార్జిన్ తగ్గిస్తారో తద్వారా ద్రవ్యోల్బణాన్ని కూడా నియంత్రించడానికి వీలవుతుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ని పెంచుతున్నారు, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ని తగ్గిస్తున్నారు, ప్రతి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి దీన్ని వాడుతున్నారని. ఇక పరపతి రేషనింగ్ అంటారండి. ఇక మూడో అంశం ఏంటయ్యా అంటే పరపతి రేషనింగ్. ఈ పరపతి రేషనింగ్ ఏంటయ్యా అంటే బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలపై ఒక గరిష్ట హద్దులను నియంత్రించడమే పరపతి రేషనింగ్ అంటారు. అంటే బ్యాంకులు ఇష్టం వచ్చినట్లా మీరు రుణాలు ఇవ్వడానికి కుదరదండి. మీరు వాణిజ్య బ్యాంకులు, మేము ఆర్బీఐ అనేటువంటి మేము ఏం చెప్తే దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించాలి. మీరు ఇచ్చేటువంటి రుణాలపై గరిష్ట హద్దులను నియంత్రించడం అన్నటువంటిదే పరపతి రేషనింగ్. ఈ గరిష్ట హద్దులను నియంత్రించడం కొరకు తీసుకురాబడినటువంటిదే పరపతి రేషనింగ్. అంటే పరపతిని రేషనలైజేషన్ చేస్తారు, ఎంత ఉండాలి అనేటువంటిది. అంటే ఏ రంగాలకు ఎంత రుణం ఇవ్వాలన్నటువంటి అంశాన్ని కూడా ఆర్బీఐ నిర్వహిస్తుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక సిబి అంటే కమర్షియల్ బ్యాంక్ అంటున్నారు, అంటే వాణిజ్య బ్యాంక్ అని అర్థం. ఈ వాణిజ్య బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల రుణాలు ఇవ్వాలనుకుందనుకో, 10 కోట్ల రుణాలను ఇవ్వాలి అనుకున్నారు. ఆ వాణిజ్య బ్యాంకు యొక్క టార్గెట్ అది. ఈ 10 కోట్ల రుణాలు వ్యవసాయ రంగానికే ఇవ్వచ్చా? ఈ 10 కోట్ల రుణాలు పారిశ్రామిక రంగానికే ఇవ్వచ్చా? అసలు ఈ 10 కోట్ల రుణాల్లో ఏ రంగానికి ఎంతెంత ఇవ్వాలి అన్నటువంటిదే పరపతి రేషనింగ్ అంటారు. ఈ 10 కోట్లలో ఏ రంగాలకు ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించేటువంటి అధికారం ఆర్బీఐకి ఉంది. ఆర్బీఐ నిర్ణయించినటువంటి విధానాన్ని అనుసరించే రుణాలను మంజూరు చేయాలి. ఆర్బీఐ అనుసరించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అనుసరించే
మనం దీన్ని రుణాలను అన్నటువంటి తీసుకురావాలి. అంటే వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్స్లో, ఇచ్చేటువంటి రుణాలలో ఏ ఏ రంగాలకు గరిష్టంగా ఎంత రుణాలను ఇవ్వాలి అంటే గరిష్ట హద్దులను నిర్ణయించే హక్కు ఎవరికి ఉంటుందయ్యా అంటే ఆర్బీఐకి ఉంటుంది. ఈ 10 కోట్ల రుణంలో ఆర్బీఐ 1 కోటి వ్యవసాయ రంగానికని, 2 కోట్లు పారిశ్రామిక రంగానికని, ఇందులో మరో 2 కోట్లు చిరు వ్యాపారస్తులకు ఎంఎస్ఎంఈ కంపెనీలకని, మరో 2 కోట్లు గ్రామీణ అభివృద్ధికని, ఇంకొక 1 కోటి స్వయం ఉపాధికని, ఈ విధంగా నిర్ణయించంటే ఇవన్నీ రంగాలంటే లోన్ తీసుకునేటువంటి రంగాలే. ఈ రంగాల్లో 1 కోట 2 కోట్ల ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయానికి 1 కోట, ఇది 1 కోటి రూపాయలు వ్యవసాయ రంగానికి అంటున్నాం మనం. ఇది వ్యవసాయ రంగానికి 1 కోటి ఇవ్వాలా రుణాలు, 2 కోట్లు ఇవ్వాలా, 3 కోట్లు ఇవ్వాలా, లేదా ఎంత ఇవ్వాలి, ఏ ఏ రంగానికి ఎంత రుణాలను ఇవ్వాలి అన్నటువంటిది నిర్ణయించే హక్కు ఆర్బీఐకి ఉంటుంది. అలా రుణాలపై గరిష్ట హద్దులను నిర్ణయించడమే గరిష్ట హద్దులను నియంత్రించడమే పరపతి రేషన్ అంటున్నారు. దాన్ని నియంత్రించాలి, ఆ రుణాలను కంట్రోల్ చేయడమే పరపతి రేషన్ అంటున్నారు. ఇక వినియోగదారులకు పరపతికి సంబంధించినటువంటి రేషనింగ్ ఉంటుంది. మరి వినియోగదారులకు సంబంధించినటువంటి ఈ పరపతి రేషనింగ్ ఏంటంటే డౌన్ పేమెంట్కి సంబంధించినటువంటిది. అంటే ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఎంతో కొంత డౌన్ పేమెంట్గా కడతాం. ఈ డౌన్ పేమెంట్లో మార్పుల ద్వారా వివిధ మన్నిక కలిగినటువంటి వస్తువులకు రుణాలను కల్పించే విధానము. దీన్నే మనం ఏమంటున్నాం, వినియోగదారుల పరపతి రేషనింగ్ అంటున్నాం. వినియోగదారుల పరపతి రేషనింగ్ అంటే ఏంటి అంటే డౌన్ పేమెంట్లో మార్పుల ద్వారా వివిధ మన్నిక కలిగినటువంటి వస్తువులకు డౌన్ పేమెంట్లో మార్పుల ద్వారా వివిధ మన్నిక కలిగినటువంటి మార్పుల ద్వారా వివిధ మన్నిక కలిగినటువంటి వస్తువులకు రుణాలను కల్పించేటువంటి కల్పించేటువంటి విధానాన్ని పరపతి రేషనింగ్ అంటాం. అందుకే మీరు చూడండి, 5 లక్షలు కట్టండి రుణాలు ఇస్తాం, 6 లక్షలు కడితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, 5 లక్షలు కడితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, 8 లక్షలు కడితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే దీన్ని లక్షల్లో కాకుండా శాతం కంటే మనం తీసుకునేటువంటి మన్నికైనటువంటి వస్తువు యొక్క మొత్తం ధరలో శాతాన్ని నిర్ణయించి ఇంత శాతం మీరు డౌన్ పేమెంట్గా కట్టవచ్చు. 10% కట్టవచ్చు, 20% కట్టవచ్చు, 30% కట్టుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ మన్నిక కలిగినటువంటి రుణాలకు కల్పించేటువంటి విధానం, మేము 30% కడితే మిగతా 70% మేము ఇస్తామని, మీరు 20% కడితే మేము 80% మేము ఇస్తామని, మీరు 60 కడితే మేము 40 ఇస్తామని, మీరు 40 కడితే మేము 60 ఇస్తామని, ఈ విధంగా ఈ రేషనింగ్ అనేటువంటిది ఉంటుంది, వినియోగదారుని రేషనింగ్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని డౌన్ పేమెంట్లో మార్పుల ద్వారా వివిధ మన్నిక కలిగినటువంటి వస్తువులకు రుణాలను కల్పించేటువంటి విధానాలనే పరపతి రేషనింగ్ అంటున్నారు. ఇక తర్వాత చూసినట్లయితే కల్పనా కాలంలో కూడా, అంటే ఈ రుణాలు కల్పించేటువంటి కాలంలో కూడా డౌన్ పేమెంట్లను పెంచడం కానీ మరియు చెల్లింపు వాయిదాలను తగ్గించడం జరుగుతుంది. అంటే డౌన్ పేమెంట్ ఇంకా నువ్వు డబ్బులు కట్టడానికి పోయినప్పుడు ఇంకా డౌన్ పేమెంట్ ఇంకొంచెం ఎక్కువ కడితే, డౌన్ పేమెంట్ ఎక్కువ కడితే చెల్లింపు వాయిదాలను తగ్గిస్తారు. ఇది సహజంగా మనకు జరిగినటువంటి విషయమే. దాన్ని ఏమంటున్నాం, వినియోగ పరపతి రేషన్ అంటున్నాం. అంటే వినియోగదారులు ఏదైతే పరపతి ఉంటుందో దాని రేషన్. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో డౌన్ పేమెంట్ను తగ్గిస్తారు మరియు చెల్లించేటువంటి వాయిదాలు కూడా పెంచుతారు. ఇక ప్రతి ద్రవ్యోల్బణ కాలం వచ్చిందనుకో, డౌన్ పేమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ డౌన్ పేమెంట్ని తగ్గిస్తారు. అంటే బిజినెస్ జరగాల, అందుకోసం డౌన్ పేమెంట్ అనేటువంటి దాన్ని తగ్గిస్తారు. చెల్లించేటువంటి వాయిదాలను పెంచుతారు. చెల్లించేటువంటి అంటే తక్కువ డబ్బులే కట్టు కానీ ఎక్కువ వాయిదాలు చెల్లించు. డౌన్ పేమెంట్ తక్కువ కట్టుకోండి, ఎప్పుడైతే డౌన్ పేమెంట్ తక్కువ అవుతుందో వాయిదాలు ఎక్కువ అవుతాయి. అది సహజం. ఇక 5వ దాన్ని చూసినట్లయితే వ్యత్యాసము వడ్డీ రేట్లలో మార్పులండి. అంటే
ఇవి చూసినట్లయితే రైతులకు కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక వడ్డీ రేట్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పావలా వడ్డీ రేటు, ఇంకొకటి అంటే వడ్డీ రేట్లో కూడా అందరికి ఒకే విధంగా ఉండదు. కొన్ని వర్గాల వారికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వివిధ అవసరాలకు వేరువేరుగా వడ్డీ రేట్లను నిర్ణయించడాన్ని వడ్డీ రేట్లలో వ్యత్యాసం అంటున్నారండి. అంటే అవసరాన్ని బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. వివిధ అవసరాలకు వేరువేరుగా వడ్డీ రేట్లను నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. వడ్డీ రాయితీల రూపంలో కూడా ఈ తేడాను చూడవచ్చును. అంటే వడ్డీకి ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తుంటుంది. ఆ రాయితీల్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు పావలా వడ్డీ రుణాలు అన్నటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ రైతులకు పావలా వడ్డీ అన్నటువంటిది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. మరి ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక రాయితీగానే మనం భావించవచ్చు. దీంట్లో ఇలాంటి వాటిలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు ప్రభుత్వం అంటే వివిధ అవసరాలను అన్నటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ అవసరాలకు వేరువేరుగా వడ్డీ రేట్లను నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇక చూసినట్లయితే భారతదేశంలో పరీక్షకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లను మీకు నేను ఇక్కడ చర్చిస్తాను. ఇందులో చూసినట్లయితే బ్యాంకులు అన్నటువంటి అంశాల్లో ప్రప్రమదలు అంటే మొట్టమొదటి అంశాలు బ్యాంకులకు సంబంధించినటువంటి ఏమున్నాయి ఆ అంశాల్లో మనం చూసినట్లయితే భారతదేశంలో మొదటి క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది అని మనం ప్రశ్న అడుగుతారు. సో భారతదేశంలో మొదటి క్రెడిట్ కార్డును ఎవరు ప్రవేశపెట్టారయ్యా అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. First credit card introduced in India by Central Bank of India. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారే భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డు అనేటువంటి కార్డును ప్రవేశపెట్టడం జరిగింది. ఇక భారతదేశంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినటువంటి మొదటి బ్యాంక్ ఏదయ్యా అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టబడినటువంటిది ఏదయ్యా అంటే ఐసిఐసి బ్యాంక్. ఈ ఐసిఐసి బ్యాంకు మొట్టమొదటిసారిగా ఏం చేసిందయ్యా అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అన్నటువంటిది ప్రారంభించినటువంటి మొదటి బ్యాంకు. క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టినటువంటి మొదటి బ్యాంక్ ఏదయ్యా అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాము. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినటువంటి మొదటి బ్యాంక్ ఏదయ్యా అంటే ఐసిఐసిఐ అంటున్నాము. ఇక భారతదేశంలో మొట్టమొదటి ఏటీఎంని నెలకొల్పినటువంటి బ్యాంకు ఏదయ్యా అని చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ హాంకాంగ్ షా బ్యాంక్ అని చూస్తున్నాం. బ్యాంకింగ్ కోఆపరేషన్ లీ అన్నటువంటి బ్యాంకు 1987లో ముంబైలో నెలకొల్పడం అన్నటువంటిది జరిగింది. ఇక భారతదేశంలో చెక్ పద్ధతిని చెక్కులు ఇచ్చేటువంటి చెక్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి బ్యాంకు బెంగాల్ బ్యాంకు. బెంగాల్ బ్యాంకు 1784లోనే చెక్కులను ప్రవేశపెట్టబడింది. మొదటగా చెక్కులను ప్రవేశపెట్టబడినటువంటి బ్యాంక్ ఏంటండి అంటే బెంగాల్ బ్యాంక్ అని చెప్తున్నారు. ఇక భారతదేశంలో మొదటిసారిగా మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది కూడా ఐసిఐసి బ్యాంకే. ఐసిఐసిఐ ఈ ఐసిఐసిఐ బ్యాంకే మొదటిసారి మొబైల్ బ్యాంకింగ్ సేవలను 2002లో ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. ఇక మొదటిసారి విదేశీయాలలో శాఖను ప్రారంభించినటువంటి బ్యాంక్ ఏదయ్యా అంటే భారతీయ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1946లోనే లండన్లో తన శాఖను ప్రారంభించింది. మొదటి విదేశాలలో శాఖను ప్రారంభించినటువంటి భారతీయ బ్యాంకు. మొదటి విదేశాలలో శాఖలను ప్రారంభించినటువంటి భారతీయ బ్యాంక్ ఏంటయ్యా అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కడ ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభించింది? లండన్లో ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది? 1946లోనే లండన్లో ప్రారంభించింది. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా చెక్ పద్ధతిని
చెక్కు పద్ధతిని ప్రవేశపెట్టబడినటువంటి బ్యాంక్ ఏది? బ్యాంక్ ఆఫ్ బెంగాల్ లేదా బెంగాల్ బ్యాంకు. ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? 1784లో ప్రవేశపెట్టబడింది. మొదటిసారి మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన బ్యాంక్ ఏంటి? ఐసిఐసిఐ బ్యాంక్. ఇది 2002లో తమ సేవలను ప్రవేశపెట్టబడింది. ఇక మొదటిసారి విదేశాలలో శాఖను అంటే కార్యాలయాన్ని అంటే ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఓపెన్ చేసినటువంటిది విదేశాలలో కార్యాలయాన్ని ఓపెన్ చేసింది ఏంటయ్యా అంటే భారతీయ బ్యాంక్. ప్రారంభించిన మొదటి భారతీయ బ్యాంకే బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1946లోనే లండన్లో ప్రారంభించడం అన్నటువంటిది జరిగిందండి. ఇక మొదటిసారి సర్టిఫికెట్ పొందినటువంటి బ్యాంకు కెనరా బ్యాంక్. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన మొదటి భారతీయ బ్యాంకు కూడా ఐసిఐసి బ్యాంకే. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి మొదటి భారతీయ బ్యాంకు కూడా ఐసిఐసి. మొదటి బ్యాంకు కూడా ఐసిఐసిఐ. ఇది మొదటి బ్యాంక్. ఎక్కడ? న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి మొదటి భారతీయ బ్యాంక్. ఏటీఎం ద్వారా ఆదాయాన్ని చెల్లించే సౌకర్యాన్ని ప్రారంభించినటువంటి మొదటి భారతీయ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏటీఎం ద్వారా ఆదాయాన్ని చెల్లించేటువంటి సౌకర్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారయ్యా అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టబడింది. అంధ ఖాతాదారులకు ఎవరైతే పాపం డిజేబుల్ పర్సన్స్ ఉన్నారు అంటే ఎవరైతే కళ్ళు కనపడినటువంటి వారి అంధులు ఉన్నారో ఆ అంధ ఖాతాదారుల కోసం మాట్లాడేటువంటి ఏటీఎంను ఏర్పాటు చేసినటువంటి మొదటి భారతీయ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మాట్లాడే ఏటీఎంను ఏర్పాటు చేసినటువంటి మొదటి భారతీయ బ్యాంక్ ఏది? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరి కోసం ఈ ఏర్పాటు చేసింది? అంధ ఖాతాదారుల కోసం ఈ ఏర్పాటు అన్నటువంటిది చేసింది. భారతదేశంలో డెబిట్ కార్డును ప్రవేశపెట్టినటువంటి మొదటి భారతీయ బ్యాంకు సిటీ బ్యాంకు. భారతదేశంలో డెబిట్ కార్డును ప్రవేశపెట్టబడినటువంటి మొదటి భారతీయ బ్యాంక్ ఏంటయ్యా అంటే సిటీ బ్యాంక్. మొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును స్పాన్సర్ చేసినటువంటి వాణిజ్య బ్యాంక్ ఏదయ్యా అంటే సిండికేట్ బ్యాంక్. మొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఆర్ఆర్బి ఏదైతే ఉందో ఈ మొదటి ఆర్ఆర్బిని స్పాన్సర్ చేసింది ఎవరయ్యా అంటే సిండికేట్ బ్యాంక్ అని చెప్తూ ఉన్నాం మనం. ఇక ఇవి మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నటువంటి అంశాలు. ప్రత్యక్ష చర్యలు అన్నటువంటి వాటిని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరి ఈ ఎపిసోడ్లో మనం ఏమేమి నేర్చుకున్నామయ్యా అన్నటువంటి దాన్ని చూసినట్లయితే నైతిక ఉద్బోధన అన్నటువంటి దాన్ని అంటే ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా మార్జినల్స్ని విధించడం కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. తర్వాత పరపతి రేషనింగ్ గురించి మాట్లాడాం. వినియోగదారుల పరపతి రేషనింగ్ గురించి తెలుసుకున్నాం. వ్యత్యాసాన్ని బట్టి వడ్డీ రేట్లలో మార్పులను తెలుసుకున్నాం. బ్యాంకులకు సంబంధించినటువంటి మొట్టమొదటి అంశాలను కూడా మనం తెలుసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే ప్రత్యక్ష చర్యలు అన్నటువంటి దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT. థ్యాంక్ యూ.